హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 3 మార్క్స్కి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 2 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో 3 మార్క్స్కి అడగడం జరుగుతుంది ఇలాంటి మోడల్స్. ఎస్, మరి చేద్దాం. ఎలా చేయాలో ఒకసారి రఫ్లో చెప్తాను. ఇఫ్ క్యాపిటల్ ఏ ఇచ్చేసాడు అయితే a² - 4a + 7i. ఇక్కడ క్యాపిటల్ ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మన గివెన్ మ్యాట్రిక్స్ 2/2 కాబట్టి మీరు ఐడెంటిటీ మ్యాట్రిసెస్ని కూడా 2/2ని తీసుకోవాలి. అంటే 1 0 0 దాన్నే I2 అంటాం. ఓకే, ఎస్. అదే I3 అంటే 1 0 0 0 1 0 0 0 1. ఎస్, ఫస్ట్ మనం a² కనుక్కుంటాం. దాని తర్వాత ఏ మ్యాట్రిక్స్ని 4తో మల్టిప్లై చేస్తాము. దాని తర్వాత ఐ మ్యాట్రిక్స్ని 7తో మల్టిప్లై చేసి అన్నిటినీ సబ్ట్రాక్షన్ చేసి ఫస్ట్ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి యాడ్ చేస్తాం. అంటే వాటి కరెస్పాండింగ్లో ఉన్న ఎలిమెంట్స్ని అక్కడ మైనస్ ఉందా ప్లస్ ఉందా అని చేసి ఆపరేషన్ చేస్తే 0 వస్తుంది. 0ని నల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 ఇన్ ఎనీ మ్యాట్రిక్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకే, మరి చూద్దాం. స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను చూడండి. గివెన్ దట్ capital A is equal to 2 3 minus 1 2. ఇప్పుడు a² ని కనుక్కుందాం. నౌ a² is equal to a² ని మనం ఏం రాసుకోవచ్చు? a into a గా రాయొచ్చు. ఏ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ నోట్ చేసేద్దాం. 2 3 అదేవిధంగా -1 2. నెక్స్ట్ ఇంటూ a 2 3 అదేవిధంగా -1 2. ఎస్, సో ఎలా మల్టిప్లై చేస్తాం? ఫస్ట్ రో తో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో తో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ రో తో ఫస్ట్ కాలం, సెకండ్ రో తో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. ఎస్, చూద్దాం. చూడండి, ఫస్ట్ రో తో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. 2 × 2 4 ప్లస్ 3 × -1 -3 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రో తో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. 2 × 3 6 ప్లస్ 3 × 2 6. అదేవిధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. సెకండ్ రోతో ఫస్ట్ కాలం -1 × 2 -2 ప్లస్ -2 అవుతుంది. 2 × -1. సెకండ్ రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. -1 × 3 -3 ప్లస్ 2 × 2 4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు గమనిస్తే 4 - 3 1 6 ప్లస్ 6 12. అదేవిధంగా -2 -2 రెండింటిని యాడ్ చేయాలి. మైనస్ సింబల్ వేయాలి. -4 ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో అది వేయాలి. 4 - 3 అంటే +1. ఓకే, ఇది a². నెక్స్ట్ ఏం చేయాలి? 4aని కనుక్కుందాం. సో ఏ మ్యాట్రిక్స్ని 4తో మల్టిప్లై చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 × ఏ మ్యాట్రిక్స్ నోట్ చేస్తున్నా. 2 3 -1 2. ఎస్, మీరు గమనిస్తే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 × 2 8, 4 × 3 12, 4 × -1 -4, 4 2 8. ఇది 4a. ఓకే, అదేవిధంగా ఇంకా 7i ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని 7తో మల్టిప్లై చేయండి. 7 × 1 0 0 1. ఎస్, 7i is equal to 7 0 మళ్ళీ 0 7. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా మన ప్రాబ్లం మొత్తాన్ని తీసుకుందాం. సో దేర్ ఫోర్ a² - 4a + 7i ఈజ్ ఈక్వల్ టు a² కనుక్కున్నాం కదా, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చెప్పండి, a² అంటే 1 12, అదేవిధంగా -4 1 -4a 4 × a ఆల్రెడీ కనిపెట్టేశాను. 8 12, చెప్పండి -4 8 ప్లస్ 7i. 7i అంటే ఇదే. ఎస్, చెప్పండి 7 0 అదేవిధంగా 0 7. ఇప్పుడు వీటి కరెస్పాండింగ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ మీరు అడిషన్ ఉంటే అడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయండి. ఎస్, చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు
1 minus 8 plus 7. ఓకే, వాటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. నెక్స్ట్ 12 minus 12 plus 0. అదేవిధంగా -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది. సో -4 plus 4 plus 0. నెక్స్ట్ 1 minus 8 అదేవిధంగా ప్లస్ 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 7 minus 7 plus 1 8 minus 8 0, 12 minus 12 0, మళ్ళీ -4 plus 4 7 plus 1 8 minus 8 0. సో దీన్నే జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటాం, దాన్ని జీరోతో డినోట్ చేస్తాం. ఎస్, కాబట్టి a² -4a plus 7i వాల్యూ ఎంత? 0. ఇదే ప్రాబ్లంలో చూపిమనేది 3 మార్క్స్ అన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. గివెన్ మ్యాట్రిక్స్ ఎస్ ఏంటి 3 1 -1 2. ఓకే, ఎస్ ఫస్ట్ a² కనుక్కుందాం, మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ని 5తో మల్టిప్లై చేద్దాం, మళ్ళీ ఐని 7తో మల్టిప్లై చేద్దాం. ఎస్, a² కనుక్కుంటున్నాం. a² అంటే a ఇంటూ ఏనే కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ నోట్ చేస్తున్నా 3 1 అదేవిధంగా -1 2. 3 1 -1 2. ఎస్, ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని, సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని, సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఎస్, మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ 3 ఇంటూ 3 9 అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 1 ఇంటూ -1 మైనస్. ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 1 3 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2. ఎస్, సెకండ్ రోతో ఇప్పుడు ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయండి. -1 ఇంటూ 3 అంటే -3 ప్లస్ ఇంటూ మైనస్ -2. సెకండ్ రోతో సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయండి. -1 ప్లస్ 2 ఇంటూ 2 4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 - 1 ప్లస్ 8 3 ప్లస్ 2 5. అదేవిధంగా -2 -3 -5 రెండింటిని యాడ్ చేయాలి, మైనస్ వేయాలి. -1 ప్లస్ 4 4 -1 అంటే +3. ఎస్, a² కనుక్కుండేశాను. ఇప్పుడు 5a ఏ మ్యాట్రిక్స్ని మనం 5తో మల్టిప్లై చేయాలి. ఎస్, చూద్దాం. 5 ఇంటూ క్యాపిటల్ ఏ నోట్ చేయండి. ఏంటి 3 1 -1 2 అంటే ఏం చేయాలి? ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేయి. ఎస్, చెప్పండి. 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 1 5, అదేవిధంగా -5 5 2s 10. నెక్స్ట్ 7i కనిపెట్టేసాం కదా. ఎస్, ఇప్పుడు చూడండి ఇంకా ఏమని షో చేయాలి. షో దట్ a² -5a + 7a దాని వాల్యూ అంతా 0 అంటే నల్ మ్యాట్రిక్స్ రావాలి. ఎస్, ఫస్ట్ a² నోట్ చేస్తున్నాను. 8 5 అదేవిధంగా -5 3 -5 ఇంటూ a 15 5 అదేవిధంగా -5 10. నెక్స్ట్ ప్లస్ 7i అంటే ఇదే 7 0 అదేవిధంగా 0 7. ఇప్పుడు వాటి కరెస్పాండింగ్లో ఉన్న ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి, అడిషన్ చేయండి. ఓకే, ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 8 -15 + 7. ఓకేనా. నెక్స్ట్ 5 -5 + 0. నెక్స్ట్ -5 -5 + 0. చెప్పండి. నెక్స్ట్ 3 -10 + 7. మీరు గమనిస్తే 8 + 7 15 - 15 0, 5 - 5 0, -5 + 5 0, 7 + 3 10 - 10 0. ఎస్, కాబట్టి
సో అంతా జీరో మ్యాట్రిక్స్ వచ్చింది. దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటాం. జీరోతో డినోట్ చేస్తాం. ఓకే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.